అందరికీ నమస్కారం. మీ అందరికి స్వాగతం పలికేస్తున్నాను. మీ అందరికి ఎంతో నచ్చే ఈ వారానికి. సో ఈ వారం ఈ రోజు కూడా సరికొత్తగా మీ ముందుకు వచ్చేసింది ముస్తాబాయ్ అన్నమాట. ఈ రోజు కూడా ఒక స్పెషల్ రెసిపీ నేను మీ అందరి కోసం తెచ్చేసాను. మరి నాకెంత ఎనర్జీ ఉందో మీకు అంతే ఎనర్జీ ఉందని నాకు తెలుసు. మీరు కూడా అంతే క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు నా కోసం అని నాకు తెలుసు. ఈ రోజు నేను మీ అందరి కోసం చేస్తున్నాను వాము కోడిగుడ్డు కూర. మరి ఈ వాము కోడిగుడ్డు కూరను తయారు చేసేద్దామా? ముందు మనం పొయ్యి వెలిగించుకుందాం. అదేనండి స్టవ్. వెలిగించకపోతే అవుతుందా? అలవాటు అయిపోయిందండి చెప్పి ఇలా. సో ఇందులో వేసేసుకుందాం కొద్దిగా నూనె. మరి ఎక్కువ కాదు, కాస్తంత సరిపోతుంది. ఎందుకంటే గ్రేవీ కర్రీల్లో మళ్ళీ మనం వేసిన నూనె అంతా పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు అందరూ అంటుంటారు, అబ్బా ఏమిటా ఎక్కువ నూనె వేసేసావు అని. కానీ అది అలా కాదనమాట. నీళ్లు పోయగానే నీళ్లు నూనె వేరైపోతూ ఉంటాయన్నమాట. ఎటమటం అటమటం అంటారు కదా, అలా. సో ఇప్పుడు ఇది కాస్తంత హీట్ అవ్వాలి. ఆ తర్వాత మనం దీంట్లో పోపు వేస్తాం. మీ అందరికీ తెలిసిందే, గ్రేవీ కర్రీ అనగానే ముందు జీలకర్రతో మొదలు పెట్టేస్తూ ఉంటాను నేను. ఇది కాస్త హీట్ అవనిద్దాం. వాము అనేది, జీలకర్ర అనేది డైజెషన్ కి ఎంత మంచిదంటే అంత మంచిది. మామూలుగా ఎప్పుడైనా మీకు అజీర్తి చేస్తే అప్పుడు వెంటనే కొంచెం వామ్ వేసి నోట్లో వేసుకోమంటారు అనమాట. అలా వేసుకోవడం ద్వారా ఏమవుతుంది, డైజెషన్ అవుతుంది. అందుకనే మీకు ఎక్కువగా శనగపిండితో చేసే ఐటమ్స్ ఉంటాయి చూడండి, మిర్చి బజ్జీలు, ఆ బజ్జీలు, ఈ బజ్జీలు అని చేస్తూ ఉంటారు. ఆ శనగపిండి అజీర్తిని చేస్తుంది కాబట్టి దాంట్లో వామును కలపడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తొందరగా డైజెషన్ అవడానికి. సో అది సంగతి. ఈ రోజు మనం ఈ వాముతోనే చేస్తున్నాం కాబట్టి మీకు చక్కగా డైజెషన్ అవుతుంది. కొంచెం ఎక్కువ కూరే చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో ముందు నేను దీంట్లో వామే వేద్దాము, ఎందుకంటే ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అన్నమాట. ఒక 2 స్పూన్స్ వాము. ఘాటు కూడా వస్తుంది. మంచి వామైతే 4 పలుకులు నోట్లో వేసుకోగానే ఆ ఘాటుకి మనం తినలేము చాలా సార్లు. సో ఇందులో కానీ ఈ స్మెల్ ఉంటుంది చూడండి, భలే ఉంటుంది. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా చాలా మంచిది డైజెషన్ కి. వాము జీలకర్ర వేసాం కదా, మరి ఎక్కువగా వేగనివ్వద్దు. ఏదైనా కూడా మనం ఎక్కువ వేగిపోతే మనకి నూనె వాసన తప్ప ఏ వాసన రాదు. అందుకని కొంచెమే వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో వేసుకుందాం కొన్ని ఎండుమిరపకాయలు, కాస్త చీల్చి, చిటపట అంటాయి కాబట్టి. చాలా సార్లు కిచెన్ లో పనులు చేసేటప్పుడు ఏమవుతూ ఉంటుందంటే, ఇలా నూనెలు చిల్లడం, ఎక్కువగా పెద్ద పెద్ద వంటకాలు అంటే అరసెలు, జంతికలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆ టైంలో నూనె చిల్లి చేతి నిండా మరకలు పడిపోతూ ఉంటాయి. అంటే అవి చాలా చూడడానికి అంత నచ్చవు అనమాట. ఎవరికి నచ్చుతాయి చెప్పండి మరకలు అనేవి. సో చెప్తా, దానికి చిట్కా చెప్తా. ముందైతే పచ్చిమిరపకాయలు వేసి, సో ఆ తర్వాత ఇందులో వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసినవి 1 కప్పు. వెంటనే వేసేద్దాం టమాటాలు, 1/4 కప్పు. అంటే ఒక చిన్న టమాటా అయితే సరిపోతుంది. అంతే, నేను 2 కోడిగుడ్లతో చేస్తున్నాను అనమాట, అందుకని. అయితే దేని గురించి చెప్తున్నాను, మరకలు. చేతి మీద ఉన్న మరకలు పోవాలి అంటే ఏం చేయాలి అంటే, దానికి తేనె రాయాలట. రోజు మీరు తేనె రాశారనుకోండి, ఆ మరకలు పోతాయట. సో కిచెన్ లో వంటలు చేసే ఆడవాళ్ళందరికీ సహజం అలా మరకలు పడడం, నూనె చిల్లడం, చేతుల మీద పడడం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈసారి నుంచి కాస్తంత తేనె రాస్తూ ఉండండి. కొన్ని రోజులు రాసిన తర్వాత అలా చేస్తూ ఉంటే ఆ మరకలు అనేవి పోతూ. ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇందులో వేసుకుందాం కాస్తంత ఉప్పు. అందరూ అంటారు ఫేస్ క్రీమ్లు, ఆ క్రీమ్లు, ఈ క్రీమ్లు అని. మన ఇంట్లోనే, మన వంటిట్లోనే బోలెడన్ని సామాన్లు ఉంటాయన్నమాట. మనకు కావాల్సినవి, మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నయం చేసేవి. ఇప్పుడు ఇందులో మనం పౌడర్ మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము. ముందుగా కారం నుంచి మొదలు పెడదాం. కాస్తంత కారం, ఒక 2 స్పూన్లు. ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, 1/2 స్పూన్ అయితే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఈ పౌడర్ మసాలాల్లోనే వేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని. ముందు వేయలేదే అని అడగండి,
ఎందుకంటే ఇప్పుడే వేసుకోవాలన్నమాట. దీని తర్వాత మనం నీళ్లు పోయడం జరుగుతుంది. ఆ నీళ్ళల్లో ఉడకాలి ఈ మసాలాలన్నీ, నూనెలో కాదు. అదో రకమైన రుచి. సో ఈ ఘాటు ఇరగ తీస్తుంది కాబట్టి దీంట్లో వెంటనే నీళ్లు పోసేసుకుందాం కొంచెం. అలా గరిట తడపాలంతే, మరీ ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి రుచే కదా కావాలి, ఆ రుచిని మరింత పెంచుతుంది ఈ నూనెలో, అంటే ఈ కర్రీలో మనం నూనె వేసే చేసాము, దాంట్లో కొంచెం బటర్ వేసుకుందాం టేస్ట్ కోసం. కరివేపాకు ఈ కూరలో మాత్రం పైనుంచి వేయాలి, అంటే ఇది నీళ్ళల్లో ఉడకాలి. ఆ ఫ్లేవర్ అనేది మనకి పట్టుకుంటుంది అన్నమాట. అప్పుడు ఇది కొంచెం పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందన్నమాట, లైక్ పులుసు లాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది గ్రేవీ మాత్రం దగ్గరగా రావాలి, మీకు తినేటప్పుడు ఆ టేస్ట్ మాత్రం అలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం కోడిగుడ్డుని. కోడిగుడ్డుని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా, మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేయొచ్చు, దాంట్లో ఏముంది. కానీ ఇలా చక్కగా వామ్ ఎక్కువ వేసాం కదా, ఆ వామ్ ఫ్లేవరే వస్తుంది ఇప్పటికి నాకు. ఇవన్నీ కూడా రెడీగా ఇంగ్రీడియంట్స్ పెడితే తొందరగా అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం కొత్తిమీర వేసుకుందాం పైనుంచి. దీంట్లో మనం ఈ చింతపండు గుజ్జుతో రసం చేశానన్నమాట, చింతపండు గుజ్జు, ఇది నీళ్లు. సో దీన్ని దీంట్లో వేసేసుకుందాం. మనం నీళ్ళు అందుకే కొంచెమే వేసుకున్నాము, ఎందుకంటే ఈ చింతపండు రసం పోస్తాం కాబట్టి. ఇందాక కారం నుంచి మొదలు పెట్టాం కదా, ఇప్పుడు ఉప్పు వేయాల్సిందే. చివరిగా వేద్దాం, ఎందుకంటే పులుపు వేసిన తర్వాత ఉప్పు వేస్తే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది, ఎంత వేయాలో కూడా తెలుస్తుంది. సో చక్కగా కొద్దిగా ఉప్పు వేసుకుందాం దీనికి టేస్ట్కి తగ్గట్టు. చూసారా, వేయాల్సినవన్నీ చకచకా వేసేసాను నేను. ఈ వాము కోడిగుడ్డు కూర చాలా ఈజీగా అయిపోతుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది, అండ్ తిన్నాక చాలా తేలిగ్గా కూడా ఫీల్ అవుతారు. ఒక్కొక్కసారి ఎక్కడైనా భోజనం చేసి రాగానే అబ్బా ఎక్కువ తినేసానేమో, ఇంతే తింటాం కానీ ఎక్కువ తినేసామేమో అనిపిస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ అవి అజీర్తి చేసినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మీరు ఇలా వాముతో ఉన్నవి ఏవైనా ఇలాంటివి తిన్నారనుకోండి, చాలా తేలిగ్గా కూడా ఫీల్ అవుతారు. కోడిగుడ్డు కూడా ఒక్కొక్కసారి మనకి చాలా హెవీ అయిపోతూ ఉంటుంది, కానీ ఇలా వాముతో చేసిన ఈ కర్రీ మాత్రం మీరు ఎంత తిన్నా మీకు తిన్నట్టే అనిపించదు. ఇంకా మాటలు లేవు, మూత పెట్టేయాల్సిందే, ఎందుకంటే ఇది ఉడకాలి కాబట్టి. మూత పెట్టేసి దీన్ని ఒక 5 నుంచి 6 నిమిషాలు, అంటే ఆ నీళ్లు ఇంకి గ్రేవీ, ఆ నూనె అంతా పైకి తేలి కొంచెం గ్రేవీలా తయారవ్వాలన్నమాట. ఒక్కసారి చూసేద్దామా మనం, మన వాము కోడిగుడ్డు కూర ఎక్కడి వరకు వచ్చిందో. వచ్చేసిందండోయ్, మూకెట్లోంచి గిన్నెలో తీసే టైం వరకు వచ్చేసింది ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, పొయ్యి అయితే ఆపేద్దాం. ఇప్పుడు ఇది ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో పైన కొంచెం కొత్తిమీర వేసి ఇంకా దీన్ని సర్వ్ చేసేయడమే. కానీ ఎవరికి సర్వ్ చేస్తాను, ఇక్కడ ఎవరూ లేరు, మీరు మాత్రం ఇంట్లో వండుకొని చక్కగా అందరికీ సర్వ్ చేయొచ్చు. ముందైతే నేనే టేస్ట్ చేయాలి. ఆ వాము ఫ్లేవర్ మొత్తం చక్కగా ఈ పులుసులో పట్టుకొని ఉందన్నమాట.
చాలా బాగుంది ఈ కూర. వెంటనే నేనేనా ఇలా టేస్ట్ చేసేది, మీరు చేయరా? మీరు కూడా చేస్తారు కదా, మరి అందుకే వెంటనే ఈ వాము కోడిగుడ్డు కూర కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చకచక నోట్ చేసుకోండి. వాము కోడిగుడ్డు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు రసం, ఉప్పు, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీర, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్. వాము కోడిగుడ్డు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక ఇందులో వాము, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కాస్త ఉప్పు, కాస్త కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కొద్దిగా బటర్, కరివేపాకు వేశాక ఇందులోనే ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లుకొని చింతపండు రసం, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికాక సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. అంతే, గుమగుమలాడి వాము కోడిగుడ్డు కూర రెడీ. ఈ వారాన్ని మీరు యూట్యూబ్ లో చూడొచ్చండోయ్. చక్కగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అంటే అభిరుచి ఛానల్ అని అర్థం. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. చూసారు కదా, చక్కగా ప్రతిరోజు ఒక కొత్త వెరైటీ డిఫరెంట్ రెసిపీతో నేను మిమ్మల్ని అందరినీ పలకరిస్తున్నాను. సో మీరు పలుకుతున్నారు కదా, మీరు పలుకుతున్నారో లేదో నాకు అర్థం అవ్వాలంటే మీరు ఏం చేయాలి అంటే, నేను ఇక్కడ ఏవైతే చేస్తున్నానో అవి ఇంట్లో ట్రై చేసి అందరికీ తినిపించాలన్నమాట. కరెక్ట్ గా నేను చేసినట్టే చేశారనుకోండి, సూపర్ గా ఉంటుంది. వాళ్ళందరూ అనేస్తారు ఆహా అని అనమాట. వెల్, సో మరి మీరు ఏం చేస్తారు? ట్రై చేస్తారు కదా. మరి ఇలాగే మరింత రుచికరమైన వాటితో మళ్ళీ మనం కలుసుకుందాం ఇక్కడే అండి మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.